గుడిలో నువ్వు చేసిన ఘనకార్యం గురించి మాయ అంతా చెప్పింది. ఓహో, అప్పుడే విషయం వివరంగా తెలిసిపోయిందన్నమాట. మాయతో పెళ్లికి సమయం దగ్గర పడింది. ఈ సమయంలో నువ్వు దీనికోసం పూజలు చేయించడమేంటి? రే, ఐ గాట్ వన్ డౌట్. యువర్ బ్రెయిన్ వర్కింగా నాట్ వర్కింగా? చిన్నోడివి కదా అని చూసి చూడనట్టు వదిలేస్తుండే ఏం పనులు రా ఇవి? జనాలు నవ్విపోరు. శ్రీకర్ చేసే పనులకే జనం నవ్విపోతారనుకుంటే మరి నువ్వు నిహారిక మాయ చేస్తున్న పనులకైతే జనం మీ మొహం మీద ఉమ్మేసిపోతారు ఠూ అని. హద్దులు మీరి మాట్లాడకండి రాజుగారు. నిజం మాట్లాడుతున్నానండి. నోర్మై పెద్దిరాజు, నా కొడుకు మనసు మార్చడానికి నువ్వే చెత్త సలహాలిచ్చి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించుకున్నట్టున్నావు. ఓ, అమ్మ చేయబట్టుకుంటావా? అమ్మకి ఎదురు తిరుగుతావా? ఏమైందిరా నీకు? వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో. కాపుతారా మీరు? అవని నన్ను గుడికి తీసుకొని వెళ్ళలేదమ్మా. నేనే గుడికి వెళ్ళి అవని గురించి మొక్కుతూ ఉంటే ఇంతలో అవని వచ్చింది. దీని పేరు మీద పూజ చేయించాల్సిన అవసరం ఏముంది? అవనికి ప్రమాదం జరిగినప్పుడు మొక్కుకున్నాను. అందుకే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను. మొక్కుకోవాల్సినంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు? గతంలో నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నా గురించి మొక్కుకుంది. తను నా పట్ల బాధ్యతను చూపించినప్పుడు నేను కూడా నా బాధ్యతను చూపించాలి కదా. ఇందులో తప్పే ఉందమ్మా. ఈ విషయాన్ని మీరు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు వేదా. శ్రీకర్ చెప్పినట్టుగా గతంలో పలుమార్లు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మనందరికంటే అవనియే ఎక్కువగా అల్లాడిపోయింది. ఇప్పుడు అవని గురించి శ్రీకర్ పూజ చేయించడంలో తప్పే ఉంది. ఎందుకు ప్రతి విషయాన్ని చెడుకోవడంలో చూస్తున్నారు? అయినా ఈ విషయాన్ని నువ్వు ఇంటి వరకు తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? శ్రీకర్ నాకు కాబోయే భర్త. తను మరో ఆడదానితో చనువుగా ఉండడం నేనెలా సహించగలను? నీకంత ఇబ్బంది అనిపించినప్పుడు అక్కడే అడగాల్సింది, మా దగ్గరకు రావాల్సింది. గుడిలోకి నేను రాలేను కాబట్టే కదా అక్కడ వదిలేశాను. బావే నా గురించి పూజలు చేపించాడు. ఇందులో నా కుట్ర ఏమీ లేదని ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా. ఇక మీదైనా ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించుకుని అనండి. అవును, తమరు గుడిలోకి ఎందుకు రాలేదు? ఇక్కడికొచ్చి మా అత్త ముందు కంప్లైంట్ చేయడం కంటే అక్కడే అడుగుండాల్సింది కదా. నువ్వు గుడిలోకి రాకపోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? చుట్టూ తిరిగి నా మీదకే వచ్చేటట్టుంది. సైలెంట్ అయిపోవడమే మంచిది. మాట్లాడవేంటి? సరే, ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అందరూ లోపలికి వెళ్ళండి.